హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఎప్పుడైనా కానీ చూసుకున్నట్టయితే మనకు ఒకసారి ప్రతి 4 నెలలకు ఒకసారి అయితే నిధులు అనేవి అయితే విడుదలవుతాయి అన్నమాట. మరి ఇటీవలే ప్రతి ఒక్కరైతే ఎదురు చూడడం అనేది జరుగుతుంది. ఈ 21వ విడత ఏవైతే డబ్బులు ఉన్నాయో ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కానివ్వచ్చు, అంటే ప్రతి ఒక్క రాష్ట్రాల వారీగా వచ్చేసి కూడా కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే 21వ విడత అనేవి నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. ఇటీవలే మనకు అంటే దాదాపు చూసుకున్నట్టయితే 2 నెలలు అయితే ఉందన్నమాట. 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. ఇప్పటికే 20వ విడత డబ్బులు అనేవి అయితే పడ్డాయన్నమాట రైతుల ఖాతాలో. అప్పుడు చూసుకున్నట్టయితే చాలామందికి ఇప్పటికి ఈ యొక్క 21వ విడత డబ్బులు అనేవి పడుతున్నాయని అయితే చాలామంది అయితే చెప్పడం జరిగింది. రైతు సోదరులందరూ కూడా అన్న డబ్బులకు సంబంధించి దీపావళి రోజు పడుతున్నాయా లేదా అనేది కూడా ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అయితే అందరూ కూడా అడుగుతున్నారన్నమాట. 2 తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ కానివ్వచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కానివ్వచ్చు ఈ యొక్క 21వ విడత అనేది తెలుగు రాష్ట్రాల్లో విడుదల అవుతున్నాయి అన్నమాట. ఈ యొక్క 21వ విడత అంతేకాకుండా రాష్ట్రంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేది రైతులకు మద్దతుగా నిలిచేందుకైతే ముందుకైతే వస్తుందన్నమాట. రాష్ట్రంలో మరో 2 పథకాలు అనేవి రైతుల కోసం ప్రవేశపెట్టడానికైతే చూసుకున్నట్టయితే ఇప్పటికే ఈ ఏదైతే పిఎం కిసాన్ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని అయితే మనకు దీని రూపురేఖలు అనేవి అయితే మారబోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఈ ఇటీవల మనకి ఎప్పుడైనా కానీ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి 2,000 రూపాయలు అయితే ఖాతాలో జమ అవుతాయి అన్నమాట. సో ఈ యొక్క ఇన్స్టాల్మెంట్ అనేది సంబంధించి కానివ్వచ్చు, అలాగే మార్పులు అనేవి కూడా ఈ కేవైసీలో మార్పులు అనేవి కూడా చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే రైతు సోదరులందరూ కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క పరిశీలన అనేది కూడా జరిగిందనమాట. అనర్హుల జాబితా వచ్చేసి దాదాపు 36 లక్షల పైగా, అంటే ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధించి ఒక్కొక్క గ్రామాల్లో వారీగా చూసుకున్నట్లయితే ఒక గ్రామంలో చూసుకున్నట్టయితే కేవలం 200-300 మంది మాత్రమే ఈ యొక్క ఇన్స్టాల్మెంట్ అనేది పొందుతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. అక్కడ లెక్కలు కూడా బయటపడ్డాయి అన్నమాట. సో ఈ యొక్క మార్పులు అనేవి కూడా జరుగుతాయి ఖచ్చితంగా. దీపావళి రోజే మరి పిఎం కిసాన్ ఈ యొక్క 21th ఇన్స్టాల్మెంట్ అనేది అయితే ఉండబోతుందా అనేది అయితే మనకు ఎలాంటి అఫీషియల్గా కూడా ఇంతవరకు అయితే ప్రకటించలేదన్నమాట. సో ఉండొచ్చు అన్నమాట. ఎందుకంటే కానుకంగా కానివ్వచ్చు, అలాగే రైతు సోదరులందరికీ కూడా ఇప్పటికే చూసుకున్నట్టయితే రైతు సోదరులు ఈ యొక్క మద్దతుగా నిలిచేందుకైతే కేంద్ర ప్రభుత్వం అయితే ముందుకు రాబోతున్నట్లయితే మనకు ప్రతి ఒక్క వార్తలలో వినిపించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎల్లప్పుడూ పిఎం కిసాన్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరికైతే రైతు సోదరులందరికీ కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే ఏం చేయాలంటే కింద కనబడుతున్న ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేసి తప్పకుండా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సంబంధించి కూడా పిఎం కిసాన్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. రైతుల కోసం కూడా చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఎంతో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది అండగా నిలవబోతున్నట్లయితే మనకు ఇప్పుడిప్పుడే మరి బయటకు వస్తుందన్నమాట ఇన్ఫర్మేషన్ సంబంధించి కూడా. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. తప్పకుండా అయితే 21వ విడత అనేది అయితే ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. సో డబ్బులు అనేవి కూడా పడతాయి అన్నమాట. ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి రెడీ అయిన తర్వాత మనకు చూసుకున్నట్టయితే అఫీషియల్ వెబ్సైట్లో కూడా కన్ఫర్మ్ చేస్తారు. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది కూడా మనం తద్వారా చూసుకోవచ్చు అన్నమాట పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకున్నట్టయితే. సో ఓకే, మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.